మహిళా అతిథి అయినటువంటి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి చుప్పల్ జయశ్రీ గారిని వారి సందేశాన్ని ఉద్దేశించి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వినా స్త్రీయం జననం నాస్తి, వినా స్త్రీయం గమనం నాస్తి, వినా స్త్రీయ దివం నాస్తి, వినా స్త్రీయం సృష్టి ఏవం నాస్తి. స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేనిది అసలు సృష్టి లేదు. సో మహిళా మోర్చా మహిళా దినోత్సవం సందర్భంగా వేదికను అలంకరించిన విశిష్ట మహిళామణులందరికీ, వేదిక ముందున్న మహిళామణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతో పాటు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆత్మీయురాలు చిందం రుద్రమ సాహితీ శ్రవంతి సంస్థ అధ్యక్షురాలు చిందం సుల్తక్క గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని మీ అందరినీ ఇక్కడ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మీ అందరితో ఇక్కడ కలిసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. నేను ఫస్ట్ వచ్చినాను, కాకపోతే ఒకటి మున్సిపల్ వర్కర్స్కి సన్మానం ఉండే, అది కూడా చాలా ఇంపార్టెంట్. మున్సిపల్ వర్కర్స్ అంటే మనకి రోజు వాళ్ళు డివిజన్లలో పనిచేస్తేనే కదా మన డివిజన్లు శుభ్రంగా ఉండేది. సో వాళ్ళకి వేయాలని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ త్వరగా వచ్చేస్తానే ఉద్దేశంతో కార్యక్రమం ప్రారంభం కాకముందే వెళ్ళడం జరిగింది. అక్కడ మున్సిపల్ సిబ్బందిని అందరినీ సన్మానించుకొని మళ్ళీ ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అట్లా కొంచెం ఈ జరిగిన అంతరాయానికి నేను క్షమించమని అడుగుతున్నాను. అలాగే ఈరోజు మహిళ గురించి చెప్పాలంటే కొండను అందంలో చూపించినట్టే. మహిళ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే, ఎంత చెప్పినా అది అనంతం, అది వెళ్తూనే ఉంటుంది, అదొక ప్రవాహం మహిళ గురించి. సో మహిళ అంటే మన పురాణాల్లో మహిళను ఒక శక్తి స్వరూపిణిగా అభివర్ణించడం జరిగింది. మరి శక్తి స్వరూపిణి, శక్తి ఏంటి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, శక్తి ఏ విధంగా ఉంటుంది, శక్తికి కొలమానం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తవచ్చు. మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ స్త్రీలకి చాలా అత్యంత ప్రముఖమైన స్థానం ఉన్నది. ఇతిహాసాల్లో తీసుకుంటే మరి రాముడి శక్తి సీత, శివుడి శక్తి పార్వతి, నారాయణుడి శక్తి లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడి శక్తి రాధ. మరి ఈ శక్తులందరూ యుద్ధానికి కథనరంగానికి పోయి యుద్ధాలు చేయరు. రాముడు కృష్ణుడు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తారు, కానీ వారిని ఈ శక్తుల ప్రభావితంతో వారు యుద్ధం చేయడం జరుగుతుంది. సో పురుషులు మగవారు పనిచేస్తారు కానీ వారితో పని చేయించేది మాత్రం స్త్రీలు. అంటే ఇక్కడ పురుషుడు గతిశక్తి, స్త్రీ స్థితి శక్తి. ఇప్పుడు ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుంది అంటే దానికి అదే ఫ్యాన్ తిరగదు. ఫ్యాన్ లోపల ఉన్న విద్యుత్ శక్తి వల్ల ఫ్యాన్ తిరుగుతుంది. కాబట్టి మగవాళ్ళు పనిచేసినట్టు కనిపిస్తారు కానీ దాని వెనకాల ఆడవాళ్ళ కృషి ఉంటుంది, ఆడవాళ్ళ శక్తి ఉంటుంది, మహిళా శక్తి ఉంటుంది. అందుకే స్త్రీని శక్తి స్వరూపంగా అభివర్ణించడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక్కసారి మనం స్త్రీ గురించి తీసుకున్నట్టయితే గత 15 సంవత్సరాల నుంచి స్త్రీల యొక్క అభివృద్ధి కానీ గ్రాఫ్ కానీ చాలా విపరీతంగా డెవలప్ కావడం జరిగింది ఈ మధ్యకాలంలో. అంటే ప్రస్తుతం ఉన్న మన పరిస్థితుల్లో తీసుకుంటే మన దేశం ఒక మహిళ చేతిలో ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మహిళ చేతిలో ఉంది. నిర్మలా సీతారామన్ గారు, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, భారతదేశం ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. మరి దేశ రాజధాని కూడా ఈరోజు
ఒక స్త్రీ చేతిలో. అంటే ఈరోజు భారతదేశ రాజధాని కూడా అధినేత ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు. ఈ విధంగా చూస్తూ పోతే మిగతా దేశాల కంటే మన దేశం చాలా 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 ఫార్ బెటర్. మహిళలు అగ్రస్థానంలో ఉండడం, ఇంకా కొన్ని చోట్ల ఎంత శోచనీయం అంటే ఇంకా చాలా 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 దేశాల్లో ఇంకా మహిళకి కనీస ఓటు హక్కు కూడా లేని దుర్భర పరిస్థితి స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది. వాటన్నిటికంటే మన భారతదేశం మహిళలను ముందుంచడంలో మరి చాలా ఎక్కడ ఉందని చెప్పవచ్చు. ఈరోజు మహిళలు తీసుకుంటే ఒకప్పటి మహిళకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పటి మహిళ వంటింటికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు వంటింటి నుంచి అంతరిక్ష యానం వరకు వెళ్ళగలుగుతుంది. ఆటో నడిపే దగ్గర నుంచి ఆస్ట్రోనట్ వరకు మహిళ ఎదిగిన క్రమం తీరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ప్రతి రంగం మహిళ లేని రంగం అంటూ లేదు. అనేక రంగాలు, ఏ రంగం తీసుకున్నా కానీ, సామాజిక రంగం తీసుకున్నా, ఆర్థిక రంగం తీసుకున్నా, క్రీడా రంగం తీసుకున్నా, కళారంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం తీసుకున్నా, ఎలాంటి రంగాల్లోనైనా మహిళ పురుషుడితో సమానంగా తనదైన శైలిలో ముందుకెళ్తుంది. ఒకప్పుడు ఏమన్నారు, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కానీ ఈరోజు ఏమైపోయింది, ఉద్యోగం మనిషి లక్షణం అయిపోయింది. ఖచ్చితంగా అందరూ ఇల్లు వదిలి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ప్రస్తుత జీవన శైలి. మరి ఇంత ఈ జీవన శైలిలో ఇంత బయట ఎన్ని పాత్రలు పోషించాలి మహిళ? ఒక అమ్మగా, తల్లిగా, చెల్లిగా, కూతురిగా, కోడలిగా, ఇవన్నీ ఇంట్లో బంధాలను, బాధ్యతలను నిర్వర్తిస్తూనే సేమ్ అన్ని బయటకు వచ్చి ఉద్యోగ ధర్మం కూడా నిర్వర్తించాలి. అక్కడ ఎన్నో రకాల సవాళ్ళను ఫేస్ చేయాలి. అది ఉద్యోగంకి సంబంధించింది కానీ, మరేదైనా సంబంధించింది కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక మల్టీ టాలెంటెడ్ రోల్ ఒక మహిళ అనేక పాత్రలను పోషిస్తూ వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇంత అంటే ఇప్పటికి ఇంత డెవలప్మెంట్ ఇంత మనం చూస్తున్నాం ఒకప్పటికి ఇప్పటికి. ఇదంతా నారాయణకి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు చూస్తే ఇంకా చాలా చోట్ల అనేక అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఇంకా లైంగిక వేధింపులు, ఇలాంటి చాలా వేధింపులు కూడా మహిళ ఇంకా చాలా చోట్ల ఎదుర్కొంటూనే ఉంది. అవన్నిటి కూడా అధిగమించడానికి మహిళకు విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళ విద్యావంతులు కావాలి. ముందుగా కాకుండా ఇప్పుడు అందరూ అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఖచ్చితంగా కెరియర్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ కెరియర్ తర్వాతే పెట్టి పిల్లలు అనేది నిర్ణయించుకున్నారు. సో ఆ దిశగా ముందుకు పోతున్నారు. అలా మహిళలు ఖచ్చితంగా అందరూ విద్యావంతులు అయినప్పుడే మాత్రమే మహిళా సాధికారత అనేది సాధ్యమైనది. మహిళలు ఎప్పుడు ఒక పురుషుడు విద్యావంతులైతే అది తన భవిష్యత్తు మాత్రమే లాభం జరుగుతుంది. కానీ ఒక మహిళ విద్యావంతులైతే కుటుంబము, తద్వారా సమాజము, తద్వారా దేశము అన్నీ కూడా అభివృద్ధి పద్ధతిలో నడుస్తాయి. సో ఈ విధంగా మహిళలు మరి అన్ని రంగాల్లో తనదైన శైలిలో ముందుకెళ్తూ మరి ఈరోజు ఆకాశమే హద్దుగా మహిళలు ముందుకు పోతున్నారు. మరి ఆకాశంలో సగం, అవకాశాల్లో సగము, అవనిలో సగము అని చెప్పేసి ఈరోజు మహిళలు అలా ఈ కొన్ని అంటే చెప్పవరకే అయిపోతుంది. కాకపోతే కొన్ని ఇంకా మహిళలకు ప్రస్తుత ప్రభుత్వాలు అనేక రకాలుగా ఇంకా మహిళలకు చాలా వాటిలో రిజర్వేషన్స్ కల్పించే విషయంలోనైనా, మరి విద్యా ఉపాధి అవకాశాల్లోనైనా సమాన అవకాశాలు ఇవ్వాలి. అలాగే మహిళల భద్రత విషయంలోనైనా కానీ అనేక చట్టాలు మహిళల కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవి క్షేత్రస్థాయిలో అమలు అవ్వట్లేదు. అంటే ఇంకా మహిళల మీద ఎవరైనా అఘాయిత్యాలు, గృహహింస లాంటివి జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్మించి ఇమీడియట్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇంకా అడప గడప అక్కడ ఇక్కడ జరిగే ఇవి కూడా, ఈ సంఘటనలు కూడా పునరావృతం కావాలి నా నమ్మకం. అలాగే ప్రభుత్వాలు కూడా ఇంకా మహిళల కోసం అనేక స్కిల్ డెవలప్మెంట్లు, ఉచిత స్కిల్ డెవలప్మెంట్లు ఏర్పాటు చేసిన మహిళల్లో వారి లోపలి ఉన్న నైపుణ్యాలు వెలికితీసి ఆ రకంగా ప్రోత్సహించే విధంగా అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా నెలకొల్పాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల గురించి అసలు ఎంత చెప్పినా అసలు ఉండే ఉంటుంది. కాబట్టి అసలు ఈ మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు కాదు, మహిళలకి 365 రోజులు మహిళా దినోత్సవమే. కాకపోతే ఈ మహిళా దినోత్సవం మనం ఎందుకు చేసుకుంటున్నాం, దీని వెనుక ఆంతర్యం ఏమిటి, దీని వెనుక ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాము,
మనకు ఒక సమానత్వాన్ని సాధించుకున్నాం అనుకోవడానికి దీని వెనుక అనేక మంది విశేషమైన కృషి చేసిన విశిష్టమైన ఎందరో ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకోవడానికి మాత్రం ఈ రోజు వేదికగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. అంటే రేపు భావితరాలు ఏదో వచ్చింది చేసుకుంటున్నామని కాకుండా మన భావితరాలకు ఒక కార్మికులు, మహిళా కార్మికులు ఒక రోడ్డుకెక్కి ధర్నాలు, నిరసనలు చేసి వాళ్ళ వేతనాల కోసం, వాళ్ళ పని గంటల కోసం, వాళ్ళ సమానత్వం కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఓటు హక్కు కోసం మరి వాళ్ళు ఏ విధంగా అయితే పోరాడి వాళ్ళ అనుకున్న సాధించుకున్నారో దాన్ని మరొకసారి మననం చేసుకోవడానికి మనం ఈ మహిళా దినోత్సవం జరుపుకొని వాళ్ళ కృషిని వాళ్ళని గుర్తు చేసుకొని ఈ విషయాన్ని మన భావితరాలకు తెలియజేయడానికి మనం ఈ విధంగా మహిళా వేదికను ఉపయోగించుకొని ఈ సభా వేదికను కూడా ఇలా మనం ఈ పండుగ చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మనం చాలా ఆలస్యమైనటువంటి ఎక్కువసేపు నేను మాట్లాడుతుంటే టైం ఇస్తూనే ఉంటుంది. సో ఇంకా వెళ్ళే